రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. అయితే ఈవిడ సంగతి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. పేరు అఖీరానంద్. ఈ అఖీరానంద్ పుట్టినరోజు ఈ మధ్య రేణు దేశాయ్ కొంచెం ఘనంగానే జరిపారు. అయితే అఖీరానంద్ పుట్టినరోజుకు వచ్చిన ప్రతి వారు అఖీరానంద్ చూడగానే జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ తను విష్ చేశారు. అచ్చం పవన్ లాగే ఉన్నాడు, మరో పవర్ స్టార్ అవుతాడు, జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ వరుసగా వచ్చిన ప్రతి ఒక్కరూ అఖీరానంద్ చెప్పటం రేణు దేశాయ్కి అస్సలు నచ్చినట్లేదు. అయితే ఫంక్షన్లో వాళ్ళు అలా విష్ చేస్తూ ఉంటే అక్కడ వద్దు అని చెప్పడం బాగుండదని అనుకున్నారో ఏమో, కానీ అక్కడ మౌనంగా ఉన్న తర్వాత దీని గురించి ఆవిడ ట్విట్టర్లో భారీగానే స్పందించారు. అసలు పవన్కి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఇప్పుడు అఖీరానంద్ ఇండివిజువల్గానే ఎదుగుతాడని, తన కొడుకుగా ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్ కొడుకు కాదు అంటూ ఆవిడ ట్విట్టర్లో పేర్కొన్నారు. దయచేసి ఏ ఒక్కరూ కూడా అఖీరానంద్ని పవర్తో పోల్చొద్దు, పవర్ స్టార్ అనొద్దు, అసలు పవన్ కళ్యాణ్ కొడుకు అనే ట్యాగే అఖీరానంద్కి అవసరం లేదు అన్నట్టుగా ఆవిడ చెప్పుకుని వచ్చారు. అయితే అంత పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ కొడుకుని ఆ ఇమేజ్ వాడుకోవద్దు అనుకోవటం కొంతమందికి ఆశ్చర్యం కలిగినా, మరి రేణు దేశాయ్ ఎంత బాధపడ్డారో, పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆవిడ ఒంటరితనాన్ని ఎంతగా ఫీల్ అయ్యారో ఆవిడ మాటల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే తన కొడుకు ఇండివిజువల్గా అఖీరానంద్ అనేది రావాలి తప్ప పవర్ ట్యాగ్ అవసరం లేదు అంటూ బహిరంగంగానే ప్రస్తావించడం అందరూ ఇక్కడ ఆలోచించవలసిన విషయం. అఖీరానంద్ ఎదిగితే ఇండివిజువల్గా ఎదుగుతాడు, లేదా రేణు దేశాయ్ కొడుకుగా ఉంటాడు తప్ప పవర్ స్టార్ కొడుకని, పవన్ కళ్యాణ్ కొడుకని మేము ఎక్కడా చెప్పదలుచుకోలేదు. దయచేసి మా శ్రేయోభిలాషులు ఎవరూ కూడా అఖీరానందను పవన్ కళ్యాణ్తో పోల్చొద్దు అనటం శోచనీయాంశం. అయితే ఈ వార్త పవన్ స్టార్ అభిమానులకు కొంత నిరాశ కలిగినప్పటికీ ఇది రేణు దేశాయ్ బాధగా అర్థం చేసుకోమని ఆవిడ వేడుకుంటున్నారు. మరి మా ఈ వార్త మీకు నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.